మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆత్మ ఇదిగో మరి యొక్క పీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతూ ఉండాలంటే ప్రభు చెప్తా ఉన్నాడు, సహాయం చేయడంలో నువ్వు వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. అందుకనే ప్రవక్త యెషయా 6:5 ఏం చెప్పాడు, ఇదిగో సహాయము చేయవు ఒకడును లేకపోయిను, ఆదరించేవాడు ఒకడు లేకపోయి. ఇలాంటి చూడండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది వృద్ధులు, సహోదరులు, పెద్దలైన వారు, అనేక మంది సంసారం చక్కబెట్టినటువంటి బిడ్డలు, గొప్ప వ్యాపారాలు చేసిన వారు, గొప్ప ఉద్యోగాలు చేసిన వారు, చివరి వారి జీవితాలు ఏమైపోతున్నాయంటే ఇతరుల సహకారం మీద ఆధారపడి బ్రతికే పరిస్థితి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నన్ను ఎవరు కూడా నాకు సహాయం ఎవరు చేయట్లేదు, దిక్కుమాలని అయిపోయానయ్యా, దిక్కుమాలని అయిపోయాను, ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి ప్రభువు చెప్తా ఉన్నాడు, నువ్వు సహాయం చేసేదానిగా ఉండాలి, నువ్వు సహాయం చేసేవాడిగా ఉండాలి. మరి ఎవరికి చేయాలి అని అంటే బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథము 58:8 చదువుదాం. ప్రవక్త యెషయా 58:8 అంటాడు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునియు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటియో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి. చాలా మంది ఉంటారు. అంటే ఈనాడు కొంతమంది ఆ వస్త్రాలు అడిగి వ్యాపారం చేసేవాళ్ళు, అంటే ఆ పాత గుడ్డలు తీసుకుని, పాత బట్టలు తీసుకుని ఆ వ్యాపారం చేసే దారులు కూడా ఉన్నాయి. అవి పక్కన పెడితే నిజానికి చాలా మందికి పేద బిడ్డలు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన ఇంటి ఎదురు నిలబడి కాదు, మన చుట్టుపక్కల ఎక్కడైనా కనబడితే అలా వస్త్రాలు లేకుండా వారికి నీకున్న దాంట్లో నువ్వేం చేయాలమ్మా, వస్త్రములను, అక్కడ ఏమన్నాడు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. దేవుని స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు ఇవ్వాలి. ప్రతి క్రైస్తవురాలు ఏం చేయాలి, ఇచ్చేవారిగా ఉండాలి. నువ్వు కట్టుకుని నీకు ఎన్ని వస్తాయి నే కట్టుకుంటావు. నాకు తెలిసిన ఒక దైవజనురాలు, ఆమె ఎప్పుడు కూడా తనకున్న లేకపోయినా మరి సంఘానికి లేకపోతే సహోదరులకు అనేకులకు మరి పెట్టాలని ఆశపడతా ఉంటుంది. ఆమె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెట్టే గుణం కావాలి మనకి. వస్త్రహీనుడు కనపడితే, ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా కనపడితే, మీకున్న ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మొదట మంచి వస్త్రం ఇవ్వండి. ఒకవేళ లేనిలా కొంచెం అంటే, కానీ కొంతమంది చూడండి అంత వేస్టే, అంత తీసుకెళ్ళి వేస్ట్ అయితే ఖాళీ అవుతుంది అన్నట్లుగా అది చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఇచ్చేది మనం మంచిగా ఇచ్చేవారిగా ఉండాలి. అందుకనే ఎందుకయ్యా ఈ వస్త్రహీనులు మనం వస్త్రాలు ఎందుకు చేయాలి, దానం చేయాలంటే, యేసయ్య మరి బ్రతుకున్న దినాలలో మత్తయి సువార్త 25 ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమిటి ఉపమానం అంటే, ఇదిగో ఒక రోజు దేవుడి కుమారుడు, మనుష్య కుమారుడు, ఆయనతో కూడా మనుష్య కుమారుడు సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఆశీర్ణ ఉండును అంటాడు. ఉండి ఆయన తీర్పు తీరుస్తాడంటే ఈ ప్రపంచాన్ని. జీసస్ కెన్ జడ్జ్ చేస్తాడనమాట. అయితే అప్పుడు అంటాడండి 35 నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పట్టిని, దప్పికొంటిని, నాకు దాహమించిని, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుని, దిగంబరినై ఉంటి, నాకు బట్టలు ఇచ్చింది. చూసారమ్మా, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా నీవు నాకు బట్టలు ఇచ్చో. ఆశ్చర్యపోయారు. ఇదేంటి ప్రభా, నేను మీకు ఇవ్వడం ఏంటి అయ్యా, నేను మీకు ఇవ్వడం ఏంటి, మీరెక్కడ నేనెక్కడయ్యా, అయ్యా నేను మీకు ఇవ్వడం అంటే, అప్పుడు యేసు ప్రభువు ఉపమానంలో చెప్పిన మాట ఏమిటో తెలుసమ్మా, అక్కడ 40 మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో ఆనును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనులైన సహోదరులు ఉంటారు, దీనులైన సహోదరులు ఉంటారు. ఈరోజు చాలా మంది ఐదవ సహోదరులు అనేకమైనటువంటి మరి పంచి పెడతా ఉంటారు. ఇందాక ఒక మాట చెప్తా ఉన్నారు, నా సహోదరుడు అంటా ఉన్నాడు, మరి తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఆడబిడ్డకి కాల్లోకి వచ్చారంట. కల్లోకి వస్తుంటే
వాళ్ళ అక్క అన్నదంట, అమ్మ అక్క అమ్మ నాన్న కళ్ళకు వస్తున్నారు అని చెప్తే అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, సరే అమ్మ ఓ పని చేయి, మరి పండగకి ఏం చేద్దాం అంటే నువ్వు నేను కూడా కలిసి మన ఊరు వెళ్దాం, ఊరిలో అక్కడికి వెళ్ళి పేదోళ్ళకి మనం అమ్మ నాన్న పేరట మరి వస్త్రాలు ఇద్దాం అని అనుకున్నారంట. దేవుని స్తోత్రం. భోజనం పెడదాం అనుకున్నారంట. చూడండి, అది కేవలం తమ వ్యక్తిగతమైన తృప్తి కొరకు అలా చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. కేవలం పండగ సందర్భంలోనో లేదా ఇంకో సందర్భంలో కాదు. నిజముగా ప్రతి నిత్యము కూడా చాలా మంది దీనిలో ఉంటారమ్మా. దేవుని స్తోత్రం. వాళ్ళకి మనం ఇవ్వాలి, వాళ్ళకి మనం ఇచ్చి దేవుణ్ణి గొప్ప చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి వస్త్రీలకు ఏం చేయాలి? వస్త్రము సహాయము చేయాలి. తర్వాత సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 19:17లో పేదలను కనికరించేవాడు, యెహోవాకు అర్పించేవాడు వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతమా పేదలకు సహాయం చేయాలి. మనం పేదలు ఉంటారు చాలా మంది, అలాంటి వారికి మనం సహాయం చేయాలి. ఈరోజు మన భారతదేశాన్ని, అమెరికా దేశం కానీ, ఇంగ్లాండ్ దేశం కానీ, ఆస్ట్రేలియా కానీ ఫారిన్ కరస్పాండెంట్స్ గా ఫారిన్ ప్రజలు ఏం చేస్తున్నారంటే గత కొన్ని వందల సంవత్సరాల గురించి, ఒక 50, 60, 70 లేదా 100 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని అనేక మంది పేద బిడ్డలు ఉంటారు కనుక వాళ్ళకి మేము న్యూ ఇయర్ కి, క్రిస్మస్ కి బట్టలు పంపించాలి. నాకు బాగా తెలుసు, రోమన్ కథోలిక్ మిషన్ అని ఆర్సిఎం కాలంలో చిన్నతనంలో మేము చూస్తూ ఉండేవాళ్ళు. మా తల్లిగారికి పాలపిండి ఇచ్చేవారు, వాళ్ళు రొగ్గులు ఇచ్చేవారు, వస్త్రాలు ఇచ్చేవారు. ఆనాటి కాలంలో మరి పరిచయం ఎంతగా ఏమీ లేవు, వ్యక్తిగత పరిచయం లేవు, ఇండిపెండెంట్ గాస్పల్స్ లేవు. ఒక మరి మందిర గ్రామంలో ఉంటే ఒక సంఘ డినామినేషన్ సంఘాలు ఉండేవి. సాధారణంగా ఈ చుట్టుపక్కల లూథరన్ మిషన్ ఉండేది. లూథరన్ వారు చక్కగా సంఘాలు పెట్టి నడిపించేవారు. ఆ తర్వాత మరి బాప్టిస్ట్ చర్చ్ వచ్చింది, ఆ తర్వాత గోదావరి డెల్టా మిషన్ వచ్చింది, ఆ తర్వాత పెంతెకోస్ట్ మిషన్ వచ్చింది, తర్వాత బాప్టిస్ట్ వచ్చింది, లేదా ఇలా అనేకమైన మిషన్స్. ఈ రోజు మాలాంటి ఇండిపెండెంట్ సేవకులు రావడానికి అవకాశం కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బట్ వన్స్ అపాన్ ఎ టైం so many denomination peoples are support to the poor peoples through the bed sheet, through the food. అంటే వాళ్ళు అలాగే మరి క్రిస్మస్ కి వారు కానుకలు పంపించేవారంట. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు వారంతా కూడా రోజంతా కూడా సంవత్సరాంతా వారు సంపాదించిన కష్టాన్ని అంతా కూడా గిఫ్ట్లు ఇచ్చి, అందులో బంగారం పెట్టి, అందులో వస్తువులు పిల్లల మరి కుటుంబానికి అందరికి సరిపడినటువంటి అవన్నీ కొని ఇచ్చేవారంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇలా పేద ప్రజలకు వాళ్ళు సహాయం చేయాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు కష్టపడిన దాంట్లో దాచి పేదలకు ఇష్టం అంట. మరి ఆ కోణంలో నేను మీరు ఇచ్చినట్టు దశమ భాగాలు కానీ, ప్రత్యేక కానుక కానీ వచ్చిన మరి కానుకల్లో కొంత భాగాన్ని ఖచ్చితంగా మరి చారిటబుల్గా ఈ జేసీఎం ఫౌండేషన్ గా మనం ఖచ్చితంగా వారికి అనేకలు సహకరిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, ప్రత్యేకంగా ఎవరికైనా ఏదైనా ఏ రూపైనా చేసినా అది దైవికంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిశీలిలో మరి మీ ద్వారా అనేకులకు ఇచ్చిన ఆ గుప్పిలలో కొంత భాగాన్ని ఆ కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి అది సంఘానికి ఆశ్రదకరంగా, కుటుంబాలకు ఆశ్రదకరంగా, మీకు ఆశ్రదకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, పేదలకు సహాయం చేయడము. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 5:16 చూస్తే తిమోతి సంఘాన్ని మనం చూస్తా ఉన్నాం. తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడతా ఉందో చూద్దాం. అక్కడ అంటాడు, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనాను విధవరాండ్రుని నేనలా సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రులకు సహాయం చేయడానికై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె విధవరాండ్రులకు సహాయం చేయాలి. చాలా మంది ఉంటారు బిడ్డలు, దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉంటారు ఈరోజు. అలాంటి విధవరాండ్రులకు సహాయం జరిగించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటాడు కదా,
ఫిలిప్పీ సంఘంలో ఏం జరుగుతూ ఉంది అక్కడంటే 4:16 చూసినట్లయితే అక్కడ ఎలా రాయబడతా ఉంది, యాలనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిదిరి. దేవుని స్తోత్రం. దైవ సేవకులకు సహాయం చేయాలి. ఈరోజు అనేక మంది దైవ సేవకులు భయంకరమైనటువంటి అడవుల్లో, భయంకర లోయల్లో, భయంకరమైనటువంటి ఆ పర్వతాల ప్రాంతాల్లో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, సరైన వసతులు లేక భయంకరమైన మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారమ్మా. అలాంటి వారికి మనం సహకరించగలిగిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ దైవ సేవకులకు వ్యాధి బాధలు ఉంటాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి కూడా నేటి కాలంలో సేవకులకు సహాయం చేసే వారిగా సంఘం ఎదగాలి. దేవుని స్తోత్రం. వ్యక్తులు ఎదగాలి. దేవుని మహాకృపను బట్టి జీసస్ జేసే ఫౌండేషన్ ద్వారా మనము కొత్త గొప్ప ప్రతి విధమైన విషయంలో వాక్యానుసరంగా కొన్ని కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. కారణ దృష్ట్యా వాక్యానుసరంగా సత్య ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మన ప్రవర్తన చూసి ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 4:3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 చూసినట్లయితే బైబిల్ చెప్తుంది కదా, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. సువార్త పనిలో ఉన్న వారికి కూడా మనం సహాయం చేయాలి. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:15 చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం బైబిల్ ఏం చెప్తా ఉందో చూద్దాం. 8:15 చూసినట్లయితే లేదనియో తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదనియో రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారికి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కరలో ఉన్న వారికి సహాయం. నువ్వు వెళ్తున్నావు, అమ్మ అది లేదమ్మా ఇది లేదమ్మా అంటే నీ దగ్గర ఉంటే వాళ్ళకు సహాయం చేయాలి. దేవుడు చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే 2 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయనందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన సహాయం వచ్చు. ప్రార్థన ఎంతసేపు మనం నేనే బాగున్నా, సంసారం బాగున్నా, బిడ్డలు బాగున్నా, నేనే ప్రభా ఈ వీధిలో గొప్పదానిగా ఉండాలి ప్రభా, ఈ గ్రామంలో గొప్పదానిగా ఉండాలి ప్రభా అనుకుని స్వార్థంతో ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆశీర్వదించడం. కొంతమంది సంఘాలు మా సంఘం పెద్ద. ఏంటి పెద్దది? దేనికి పెద్దన్నా? జనం ఉంటే దానికి ఏదో పెద్ద సంఘం, పెద్ద మేము చేసే కార్యక్రమాలు గొప్పవే అని చెప్పుకుంటాం. దేనికి? ఈరోజు ప్రార్థన ఉందా ఆ సంఘంలో? ప్రార్థన సహకారం ఉందా? ఎంతసేపు ఏదో వ్యాపార బంధాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదొక వ్యాపారం, ఇదొక బతుకు తెరువు అయిపోయింది ఈరోజు సంఘాలు. సంఘం అంటే రాబడి కష్టపడక లేకుండా వచ్చి చాలా మంది చెప్తా ఉంటారు నాకు, ఎందుకయ్యా మీరు కష్టపడతారు? చాలా మంది నాకు తెలుసు పాస్టర్లు చాలా బాగుంటారు కదా, చక్కగా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చి మీరు కష్టపడుతున్నారు? చాలా మంది సహోదరులు ఆడబిడ్డలు, సార్ ఏంటి సార్ మీరేంటి సార్ ఇవాళ చాలా మంది మేమంటే ఏదో ఉద్యోగంగా చేస్తూ ఉంటాం సార్, ఎందుకు సార్ మీరు ప్రయాసపడతారు? యు ఆర్ పాస్టర్, you are a servant of God, you are taught so much of wonderful message. మేము వింటాం, మేము చూస్తాం, మరి ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు? చాలా మంది అంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు, నా స్వహస్తాలతో నేను కష్టపడి పని చేయించున్నాను అని ఒక మాట నేను పోషించడంలో కష్టపడి ప్రయాసపడి సేవ చేయాలనే సమర్పణతో ఈ పరిచయం జరిగిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే బహుగా ఫలింపజేసి ఇంకా మరి దేవుని పని విరివిగా ఉన్నట్లయితే
మరి ఆ కష్టపడే పరిస్థితి నాకు లేకపోతే ప్రభు ఇంకా దీనిలో పరిపూర్ణంగా 24/7 ఉండాలని అనుకుంటే ఆ విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన సహాయం చేయడానికి మనం చేసే సహకారాల్లో అన్నిటికన్నా చాలా ఐదవ సోదరులు అంటారు, అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది అంటారు. దేవుని స్తోత్రం. దానికోసం లక్షలు ఖర్చు పెడతాం, దానికోసం వేలిస్తా, మనం బస్తాలు ఇస్తా. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానము గొప్ప. కానీ మన ఆత్మీయంగా చూసినట్లయితే అన్ని సహాయాల కంటే ప్రార్థన సహాయము గొప్పది. దేవుని స్తోత్రం. నువ్వు గొప్పదానిగా, గొప్ప ఆత్మీయుడిగా అనేకుల కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అందుకని చూడండి, బైబిల్ చెప్తా ఉంది. మరి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే సంఘములో ఉన్న స్త్రీల గురించి ఇక్కడ రాయబడతా ఉంది. రోమా 16 చూసినట్లయితే, రోమా 16 1-2 మనం 1-2 వచనాలు చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తా ఉంది చూడండి. రోమా 16:1-2 వచనాలు ఇలా రాయబడుతుంది. ఏంటంటే, కైక్రయాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వల్ల కావలసింది ఏదైనా ఉండేలా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలే ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఉన్న స్త్రీలకు మనం సహాయం చేయాలి. ప్రార్థనలో ప్రయాసపడుతున్న వారు అనేకులు సహాయం చేయాలి. అందుకనే నా ప్రియమైన సహోదరి సోదరా, మనం ఇచ్చిపుచ్చుకునే వారుగా ఉంటాం. సేవలో సేవకుడికి ఎప్పుడైతే సమృద్ధిగా ఉందో సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల్లో, సంఘంలో పరిస్థితులకు సహకారంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి సంఘములో ప్రభావం చెప్తాడు, ఇక నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీ 10వ భాగం తీసుకుని. ఎందుకంటే దేవుని సంఘము కూడా పంచిపెట్టాలి, సహాయ సహకారాలు చేయాలి. ఈనాడు నా ప్రియమైన సహోదరి, విజయవాడలో పెద్ద పైగా బుడమేరు అనేటువంటి ఆ నదులు పొంగినప్పుడు, నీరంతా కూడా చుట్టుపక్కల వచ్చేసినప్పుడు చాలా మట్టికి క్రైస్తవ సేవకులు, సంఘాలు అనేకులకు నీళ్ళలోకి వెళ్ళి ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి సహకారం చేశారు. చెప్పండి కూడా దేవుని కనపరిచారు. హల్లెలూయా. అలాగే మరి కరోనా వచ్చినప్పుడు, కరోనా కాలంలో కూడా చాలా మంది పెద్ద సంఘాలు ఆత్మీయులైన వారు ఏం చేశారంటే, వాళ్ళకి లేకపోయినా అనేక మందికి మన సహకారం మందుల రూపంలో, అనేకమైనటువంటి వస్త్రాల రూపంలో, అనేకమైనటువంటి కొంతమంది అయితే కార్లు వాళ్ళకి ఇచ్చారు అంబులెన్స్గా, కొంతమంది రకరకాలుగా సహకరించారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగునుగా. వారు మరి కొంతమంది ఎవరి బిడ్డలు వాలంటీర్గా ఉండి ఆ చనిపోయిన శవాలను తీసుకెళ్ళి, ఎందుకంటే ఎవరు వెళ్తలేదే, ఏమో నాకు కరోనా వచ్చింది దిక్కుమాలిన రీతిగా అలా పాడేసిన, అలా పాడేయడానికి కూడా ఎవరు సహకరించేవారు, దిక్కుమాలని ఉండేవారు. ఒక పెంటలో అయిపోయిన జనం చాలా. మనం అందరం కళ్ళ కట్టుకున్నాం. ఇవాళ కాలిఫోర్నియాలో లక్షల కోట్లు ఇళ్ళు, చెట్లు, బిల్డింగ్లు అన్నీ కూడా నాశనం అయిపోయాయంట అమెరికాలో. మన వరకు బిల్డింగులతో, డూప్లెక్స్ బిల్డింగులతో, 1 కోట్ల విలువైన కార్లతో లగ్జరీగా బ్రతికిన వాళ్ళందరూ ఈరోజు పేదలు అయిపోయారు. ఎందుకో తెలుసామా? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కరోనా కాలంలో కూడా చాలా మంది ఉగ్రత, చాలా మంది మరి దేవుని తెలుసుకోవడానికి ఒక భయంకరమైన ఉగ్రత కోపెత్తులకు వచ్చినప్పటికీ అప్పుడున్న పరిస్థితులకు మాత్రమే మనం భయపడడం తప్ప, ఆ తర్వాత అయిపోయిన తర్వాత యథావిధిగా మళ్ళీ ఈ లోకం సాగిపోతుంది. మంటలు జరుగుతున్నాయి, అచ్చుల దోపిడీలు, భయంకర పరిస్థితులు ఏమి మారలేదు, అవి జరిగిపోతానే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకని చూడండి, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 33 చూసినట్లయితే, అపోస్తలుల గారు 27వ అధ్యాయం 33-35 వచనాలు చూస్తే, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమి పుచ్చుకోలేక ఉపవాసములతో కనిపెట్టుకున్నారు కనుక ఆహారం పుచ్చుకునని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహారం లేని వారికి సహాయం చేయాలి. మనం ఆహారం వండుకో, చాలా మంది పేద ఇప్పుడంటే లేదు. ఇప్పుడు అందరూ కూడా వండుకోవడానికి బద్దం వచ్చి కూడా వండుకోకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆధారపడిపోతున్నారు. ఒకప్పుడు నిజాన్ని వండుకోవడానికి తిండి లేదు, బియ్యం లేవు, సరైన కూర లేదు, సరైనటువంటి కారం, ఒక నూనె, ఇలా ఎంతో ఇబ్బంది ఎంతో ఇబ్బందితో ఇంటిల్లి పాది బహు తక్కువగా ఉన్నదంటే దాంతో తినేవారు. ఎంతో ఎరకాటాలు, ఎన్నో కష్టాలు మనం చూసాం. అన్నం
ఒక అన్నం మెతుకు తిరిగితే ఎంతో పుణ్యంగా ఉంటుంది, ఎంతగా ఉండేది. కానీ ఈరోజు పులోమని పోసేస్తుంటారు, కొంచెం తల పొలం ఇచ్చరిగా సోనా మసూరి కానీ బాస్మతి కానీ ఇష్టమైన వేసేయాలి. ఇవాళ ఫంక్షన్స్లో కూడా చూడుకొని విస్తారమైన వేస్ట్ మీడియా అయిపోతా ఉంది. దేవుని స్తోత్రం. అంటే ఆహారం దుల్లేస్తా ఉంది భూమి మీద. కానీ ఒకప్పుడు ఆహార గింజలు లేక విరవెల్లాడిపోయేవారు. ఆ కాపుల ఇంటికి వెళ్తే ఆ కాపులు తౌడు ఒడ్లు ఇస్తాయి వచ్చి దంచుకునంట, అవి ఉడకబెట్టుకునంట తిన్నారంట అని చెప్తారు చాలామంది. నిజానికి అలాంటి పేదరిక బతుకులు. దేవుని స్తోత్రం. నెలకొక రోజు ఆ పప్పు ఏదైనా ఫంక్షన్ జరిగితే పప్పు మరి ఏమైనా పప్పు డాల్ అని చెప్పారన్నమాట. పప్పు కూడా అనేవారు అప్పుడు. ఇప్పుడంటే అదర్ ఫంక్షన్స్ అంటారు, పప్పు కూడా ఎప్పుడు పెడతాం అనేవారు అనమాట. అలాగనమాట పప్పుతోనే అప్పుడు భోజనాలు పెద్ద ఫంక్షన్ ఎంత వస్తుందంటే పప్పు వేసి చక్కగా నెయ్యి వేసి పెడితే పెద్ద వస్తుంది అనమాట అప్పుడు. కాబట్టి ఇప్పుడంటే చికెన్లు మటన్లు ఫ్రైలు అన్నీ వచ్చేసి ఏమో అన్ని రకరకాల దమ్ బిర్యానీ ఇలా అన్ని రకరకాల వచ్చేసి చాలా ఇదిగా వచ్చేసి. కానీ అప్పుడు మరి ఏదన్నా భోజనాలు పెడితే పప్పు చారు ఇలా ఉండేది అనమాట. అలాగా చాలా మంది ఆహారం లేని వారికి మనం ఏం చేయాలన్నా సహాయం చేయాలి. దేవుని స్తోత్రం. తర్వాత అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది, ఆ తర్వాత అతడు అఖయాకు బోధనచ్చినప్పుడు అతన్ని చేర్చుకోవాలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాసి అతను అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన. దేవుని స్తోత్రం. విశ్వాసులకు సహాయం చేయాలి, విశ్వాసులకు సహాయం ఉండాలండి. తర్వాత అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చూసినట్లయితే మరి 9వ వచ్చిన 10వ వచనాల్లోకి రాయబడుతున్న మాట ఏమిటంటే చూద్దాం. అప్పుడు మాసిదోనియా దేశంలో నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగిన. దేవుని స్తోత్రం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచున్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసింది. దేవుని స్తోత్రం. సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈరోజు ఉన్న సంఘాలు బద్దలు పోతా ఉన్నారు. అసలు వచ్చి మా సంఘాలకు వచ్చామా ఇది కూడా నిజంగా నశించిపోతున్న వాళ్ళ వరకు మీరు శ్రమ పడి ఉంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, ఛాలెంజ్గా వెళ్ళాలి. అనేకలు బండ మారిపోయిన భయంకరమైనటువంటి పరిశుద్ధుల వారిని మార్చగలిగినటువంటి సేవకులు రావాలి. ఇక్కడ సేవకులు సేవ చేసే విశ్వాసులు రావాలి. కాలంలో సంఘాలు పొడుచుకుని సంఘాలు బద్దలు కొట్టుకుని మా సంఘం మావాడు అని చెప్పుకోవడం కాదు. ఎన్నాళ్ళు చేస్తాం ఈ సేవ? ఈరోజు మనమే సర్దుకుని చేసే సేవలు కాదు, ఎంతో మంది నశించిపోతాం. అందుకే నేను చేసే టెంపుల్ ద్వారా దేవుడిచ్చిన విజన్లో ఈ 2020 ఇంకా మరింతగా దూసుకువెళ్ళాలి. అనేక ప్రాంతాలు ఎక్కడైతే స్వార్థ లేని ప్రాంతాలను స్వార్థ లేనటువంటి వారు లేకపోతే భయంకరంగా క్రైస్తవుని చంపేస్తాం లేదా వాడు ఏదైనా పొడి చేస్తాం అనే వాడి దగ్గర జేసీఎం జెండా ఎగరవేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు ఎగరవేయబడాలి. చావనైనా చస్తాం కానీ దేవుని సువార్త చెప్పకుండా ఉండలేము అనే కాన్సెప్ట్ కొరకు దేవునికి వెళ్ళాలి. అందుకని ఈ రోజు ఏదో పెద్ద మరి ఏదో చేసేస్తున్నాం అని చెప్పుకోవడానికి కాదు. రేపు పొద్దున ప్రభు దగ్గర నిలబడి అడుగుతాడు, శేఖర్ మాస్టర్ గారు అయ్యా నీ పేరు వచ్చిందిరా అంటే ఏం చేసావు అని అడిగితే దానికి లెక్క చెప్పగల శభాష్ అనిపించుకోవాలి. నువ్వు చేసినంత సేవ అంటే పక్కన వాళ్ళు పోగొట్టినన్ని కూడా అంటే చేపలు అంటే ఏం చేస్తారు, వలేసి పాపం అలాగా కష్టపడి వలలు పట్టి ఓ బొట్లు వేస్తే ఒక ఆయన వచ్చి ఆ బొట్ల చేపలకి వెళ్ళిపోడంట. ఎలా ఉంది? రాత్రిగా పగలగా కష్టపడి అలాగ అన్నీ చేస్తుంటే ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద పాటలు గారు పెద్ద ఉండాలి. ఇలా నచ్చుతారు చిన్నోళ్ళు. చిన్న పాస్టర్ గారు అయిపో సాగర్ పాస్టర్ గారు చిన్నోడు అయిపోయింది. మన సహోదరు అంటుంది ఏంటమ్మా పాస్టర్ గారు పొద్దున చేసేస్తారు పేదలు అంతే. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అక్కడ కృప ఎంతవరకు దేవుడు సహాయం చేస్తాను, నా ఓపుకున్నంత వరకు నా రక్తాన్ని మరిగించుకుని బిడ్డల తల్లిలా పెంచుతుంది. అలా ఆత్మీయుడిగా సేవకుడిగా గ్రామం కొరకు సకల ప్రజల కొరకు ఒక సేవకుడిగా
నన్ను నేను ఆ ప్రభు కొరకు పని చేయాలనే తపన. దేవుని స్తోత్రం. నువ్వు విన్నావా, నువ్వు వినలేదా, నువ్వు మెచ్చావా, మెచ్చలేదా, నాకు వందనాలు చెప్పావా, లేదా నన్ను చూసి భయపడిపోయావా, గౌరవించేసావా, ఇవన్నీ నాకు వద్దు. ఎందుకంటే ప్రభు దాని కొరకు నన్ను పిలవలేదు. మీరు బాగుండాలి, మీరు ఆశీర్వదించబడాలి. నేను చాలా రోజులు గత కాలంలో ఎప్పుడో ప్రారంభ సేవలో లోపలికి వెళ్ళేవాను అనమాట. ఈ బండి కొంచెం రిపేర్ అయితే అందులో ఒక ఆవిడ అంటుంది, చూస్తూ ఉన్నాడు, ఈ మాస్టర్ గారు మీరు ఎప్పుడైనా ఇలా వచ్చారండి, వీధిని ఎప్పుడన్నా వచ్చారా అని. అమ్మ ఎప్పుడమ్మా అంటే, ఈ మధ్య కాదండి, చాలా సంవత్సరాల క్రితం అండి, సైకిల్ మీద వచ్చేవారు మీరేనా అని ఒక ఆవిడ ఉత్తరాలు వచ్చి మాట్లాడుతుంది. చెప్పకూడదు, దేవుని కనపరచండి. హల్లెలూయా. సంవత్సరాలు అయిపోయి వెళ్ళేవాడిని, ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. కాబట్టి ఆ బిడ్డ గుర్తుంది. ఆ బిడ్డ అవనస్తురాలుగా ఉంది అప్పుడు. అఫ్కోర్స్ ఒక 15 సంవత్సరాల క్రితం ఉండొచ్చు, ఒక 10 సంవత్సరాల క్రితం ఉండొచ్చు. ఈ మడిలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళాం, ఇంకా కొన్ని ప్రాంతాలు దర్శించేటువంటి కృప దేవుడు. కాబట్టి సేవ, సుదీర్ఘమైన సేవ ఉంది. కొండల్లో, లోయల్లో అనుకోలే కాదు, వీధిన ప్రభు కొరకు పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి సువార్త లేని వారికి సువార్త సహాయం చేయాలి, అందించాలి దేవునికి. అంతేగాని ఏదో కష్టపడి సంపాదించి మా అమ్మీ గారు ఇల్లు కట్టింది కాబట్టి ఆ ఇల్లు పాలు పొంగుతుంటారు, ఇది కాదు. నువ్వు కూడా పొరపాటు పాలు పొందుంటే నువ్వు కట్టాలనుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సేవ అంటే నా వ్యక్తిగతమైన సేవ ఉందా, నా వ్యక్తిగతమైన ఛాలెంజ్ అనేది కావాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులు, ఇంకా మనం అందరికి వెళ్ళినట్లయితే ఎజ్రా గ్రంథంలో 8:36 చూస్తే, దేవుని మందిరం పనికి సహాయం చేయాలి, దేవుని సేవకునికి సహాయం చేయరు. చాలా మంది దేవుని సేవకులకు సహాయం చేసి తక్కువైపోతున్నారు. ప్రారంభంలో మా అమ్మగారు ఆశయం కనుక రోమన్ కథోలిక్ మిషన్ సంబంధించినటువంటి మా తల్లి నన్ను చిన్నతనం అనుకున్నదంట. మా పెద్దోడిని స్వాముల దగ్గర ఇలా ఇసురుతూ ఉంటారట. మా ఊడిని అదిగో అమ్మ అక్కడ స్వాముల దగ్గర మా అక్క శాఖన అక్కడ ఉంటే చాలమ్మ, నా జీవితం ధన్యమనుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్నోళ్ళు అనమాట. అప్పుడు ఆ మండపేట ఆర్సీఎం చర్చికి వెళ్ళినప్పుడు లేదా దొలలో వచ్చినప్పుడు అలాగుండేదన్నమాట. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? మరి దేవుడి రోజు మాస్టర్ గారు ఫాదర్ గారితో ఈక్వల్గా దేవుడు నన్ను ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఆశ కలిగి ఉంటే దేవుడు ఆ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. బిడ్డల్ని దైవికంగా పెంచాలి అనుకోవాలి మీరు. నా బిడ్డలు దైవికంగా ఉండాలి, నా బిడ్డలు ప్రార్థనా పనులు ఉండాలి, నా బిడ్డలు స్వార్థంగా ఉండాలి. అంటే పక్క సంఘాలు పాడు చేసేసి మాస్టర్ గారు పాడు, ఇది కాదు. స్వార్థ అంటే సంఘాలు పెట్టేయడం కాదు, సేవ అంటే సంఘాలు పెట్టేయడం కాదు. దేవుని కొరకు పనిచేసి ఒక పనివాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, బైబిల్ చెప్తుంది సహాయం చేసేవాడిగా ఉండాలంటే దేవుని పనికి సహాయం చేయాలి. అలాగే అపోస్తలులు 11:28 చూసినట్లయితే కరువులో ఉన్న వారికి సహాయం చేయాలి. కరువులో ఉంటారు చాలా మంది, అలాంటి వారికి సహాయం చేయాలి. తర్వాత అపోస్తలుల 11:29 తోటి సహోదరులకు సహాయం చేయాలని చెప్తా ఉంది. కనుక ఈ రాత్రి ప్రియమైన సహోదరు పరిశుద్ధాత్మ అంటున్నాడు, నీవు సహాయం చేసేదానిగా, సహాయం చేసేవాడిగా జీవించాలి. ఇది నీకు మంచిది, ఇది నీకు ఆశీర్వాదకరమైన ప్రభు వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ, మన సంఘ బిడ్డలకు, మన గ్రామీణులందరి సకల ప్రజలకు, సకల క్రైస్తవులైనటువంటి అద్భుతమైన అభిషేకం చేత దేవుడు నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.